వరద బాధితులందరినీ ఆదుకుంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 1-2 గంటల్లో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. కేంద్రం నుంచి 6 హెలికాప్టర్లు వస్తున్నాయన్నారు చంద్రబాబు. భారీ వర్షంలోనూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోనూ ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. బాధితులను కలిసి వారికి ధైర్యం చెబుతున్నారు ముఖ్యమంత్రి. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు ఆదుకుంటాం.